ఏపీ రాజ్యసభ స్థానానికి నామినేషన్ల గడువు రేపటితో ముగినుంది. ఇప్పటి వరకు కూటమి నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవాళ రాత్రికి రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించనుంది కూటమి. బీజేపీ కోటాలో తమిళనాడుకు చెందిన అన్నామలైకి ఇవ్వాలని బీజేపీ నేతలు అంటున్నారు. మరొక వైపు రాజ్యసభ సీట్ను ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ కూడా ఆశిస్తున్నారు. ఇటీవల వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు అన్నామలై. తమిళనాడులో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు కుదరడంతో అన్నామలై అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇక ఆ సమయంలో ఆయనకు జాతీయ స్థాయిలో అవకాశం కల్పిస్తామని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఏపీ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపుతారనే చర్చ జరుగుతోంది. ఏపీ రాజ్యసభ స్థానానికి నామినేషన్ల గడువు రేపటితో ముగినుంది. ఇప్పటి వరకు కూటమి నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవాళ రాత్రికి రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించబోతోంది కూటమి. బీజేపీ కోటాలో తమిళనాడుకు చెందినటువంటి అన్నామలైకి ఇవ్వాలని బీజేపీ నేతలు అడుగుతున్నారు ఒకవైపు. మరొక వైపు రాజ్యసభ సీట్ను ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ కూడా ఆశిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ఢిల్లీ నుంచి. ప్రసాద్, ఇప్పటివరకు కూటమి నుంచి ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. కాబట్టి ఎవరు కూటమి నుంచి అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది? కేవలం ఎన్నికన్నది లాంఛనప్రాయమే. అయితే రేపు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆఖరి తేదీ కాగా ఎల్లుండి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అయితే మే 2వ తేదీలోగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు కూడా గడువు ఉంది. మే 9వ తేదీన ఎన్నిక జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎన్నిక జరిగినట్లయితే ఈ ప్రాసెస్ జరిగేది. మామూలుగా ఎవరు ఎన్నికలు తిరిగి ప్రత్యర్థి కనుక లేకపోయినట్లయితే ప్రకటించినటువంటి అభ్యర్థి అంతిమంగా అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను విజయసాయిరెడ్డి ఖాళీ చేసినటువంటి స్థానంలో భర్తీ చేసేందుకు ఎక్కువగా అవకాశాలని చెప్తున్నాయి. ఇంతకుముందే బీజేపీ అధిష్టానం కూడా అన్నామలైకి పూర్తి స్థాయిలో సముచిత రీతిలో గౌరవమైనటువంటి స్థానాన్ని జాతీయ స్థాయిలో కల్పిస్తామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. అయితే విధిలేని పరిస్థితుల్లో ఏఐడీఎంకే ఒత్తిడి మేరకు అన్నామలైను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలిగించడంతో అన్నామలైకు గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలి. అదేవిధంగా బీసీ వర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ విశ్వాసాన్ని కూడా చూరగొనాలంటే అన్నామలైకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది. ఇదంతా కూడా బీజేపీ గనక ఆ స్థానం నుంచి భర్తీ చేసేందుకు కూటమిలో ఒక అంగీకారం వస్తాయి. అయితే టీడీపీ ఇప్పటికే అమిత్ షాతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రితో కూడా ఈ అంశంపై కూడా చర్చించడానికి తెలుస్తుంది. ముఖ్యంగా మరొక అంశం, తెలంగాణ చెందినటువంటి మందకృష్ణ మాదిగ పేరు కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. అయితే రేపటితో ఆఖరి తేదీ కాబట్టి ఎవరు టీడీపీ అభ్యర్థిగా ఎవరుంటారా లేకపోతే బీజేపీ అభ్యర్థిగా ఎవరుంటారన్నది ఇంకా మీమాంస ఉంది. బీజేపీ వర్గాల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడ కూడా బయటపడలేదు. రాజకీయ వర్గాల్లో మాత్రం ఉన్నటువంటి అంచనాల ప్రకారం అన్నామలై లేకపోతే మందకృష్ణ మాదిగ ఇద్దరి మధ్య ఎవరో ఒకరిని భర్తీ చేసేందుకు బీజేపీ మొగ్గు చూపేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ పెహల్గాము ఉగ్రదాడి ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాల వల్ల రాజకీయంగా దీనిపై పెద్దగా చర్చ జరగలేదు. అయితే అధిష్టానం ఈరోజు బీజేపీ అధిష్టానం దీనిపై అంతిమంగా నిర్ణయం తీసుకొని కూటమి అభ్యర్థిగా ఉమ్మడిగా ఒక అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థి ఖరారు కానుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.